వికట కవి. ఈ వెబ్ సిరీస్ ప్రజెంట్ G5లో తెలుగులో, హిందీలో, మలయాళంలో అండ్ ఇంకా చాలా భాషల్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్కి స్టోరీ రాసింది తేజ గారు, బట్ అయితే దానికి డైరెక్షన్ చేసింది మాత్రం ప్రదీప్ గారు. ఇంతకుముందు సర్వం శక్తియం అనే వెబ్ సిరీస్ని కూడా ప్రదీప్ గారు డైరెక్ట్ చేశారు. ఈ వికట కవి వెబ్ సిరీస్లో హీరోగా నరేష్ అగస్య, హీరోయిన్గా మేఘా ఆకాష్ నటించారు. ఈ వెబ్ సిరీస్ని అయితే ఒక పీరియాడిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఉండేలా అయితే కథను రాసుకున్నారు మన తేజ గారు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇందులో మన హీరో పేరు రామకృష్ణ. నల్లమల్ల అడవికి దగ్గరలో ఉండే ఊరి పేరు అమరగిరి. ఆ ప్రాంతంలో ఉన్న దేవతల గుట్ట దగ్గరికి ఎవరైనా రాత్రిపూట వెళ్తే వాళ్ళు గతం మర్చిపోతారని, దానికి కారణం అమ్మోరు శాపం అని ఆ అమరగిరి ప్రజలు నమ్ముతూ ఉంటారు. అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఒక ప్రొఫెసర్ రామకృష్ణను చూసి వాళ్ళ ఊరిలో దొరకని ప్రశ్నలకు, సమస్యలకు ఎలాగైనా వాటికి సమాధానం రామకృష్ణ ఎలాగైనా వాటిని సాల్వ్ చేస్తాడని ఆ ప్రొఫెసర్ నమ్మి అమరగిరి ఊరికైతే తీసుకుని వెళ్తాడు. ఇంతకుముందు రామకృష్ణ అంటే మన హీరో హైదరాబాద్లో ఉంటూ పోలీసులకు కూడా సాల్వ్ చేయని కేసులు సాల్వ్ చేస్తూ ఉండేవాడు. ఇక అయితే ఆ కేసు ఒప్పుకొని హైదరాబాద్ నుండి అమరగిరి ఊరికి వెళ్తాడు. అసలు దేవతల గుట్ట రహస్యం ఏంటి, ఆ ఊరు వెళ్ళిన తర్వాత రామకృష్ణ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు, అసలు అలా నిజంగా జరగడానికి దేవతల శాపమే కారణమా, అసలు చివరి వరకు ఏం జరిగింది అన్నది మిగిలిన స్టోరీ. థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటేనే చివరి వరకు ఏం జరుగుతుందని తెలియని సస్పెన్స్తో ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ఈ వెబ్ సిరీస్లో కూడా విలన్ ఎవరో సస్పెన్స్తో చివరి వరకు తెలియకుండా స్టోరీని అయితే చాలా బాగా డిజైన్ చేశారనిపించింది. అసలు కారణం ఎవరని ముందే తెలిసిన చివరి వరకు ఆ వ్యక్తి చేయడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని మాత్రం కొంచెం ఎంగేజింగ్గా చూపించారనిపించింది. స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఎలిమెంట్స్ తర్వాత బోరింగ్గా అనిపిస్తాయి. అలాగే కొంచెం సేపు సిరీస్ చూసిన తర్వాత ఎందుకో కొంచెం ల్యాగ్ చేశారేమో అనిపిస్తుంది. అలాగే లవ్ స్టోరీ కూడా ఎందుకో సరిగ్గా సెట్ అవ్వలేదు అనేది నాకు అనిపించింది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉన్న ఒక మంచి సస్పెన్స్తో అండ్ ఒక పక్క డ్రామాతో పాటు ఊహించలేని కొన్ని ట్విస్టులతో వికట కవి వెబ్ సిరీస్ అయితే పర్లేదు, బాగుందైతే అనిపించింది. ఈ వెబ్ సిరీస్ని చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.